జైలులో కులాల ప్రాతిపదికన పనుల కేటాయింపు పద్ధతిని నిర్మూలిస్తూ సమానత్వానికి హామీ కల్పిస్తూ హిమాచల్ ప్రదేశ్ జైళ్ల మాన్యువల్ 2021లో కుల ఆధారిత నిబంధనలన్నింటినీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. జైళ్లు, దిద్దుబాటు సంస్థల్లో కుల ప్రాతిపదిక వివక్షను నిషేధిస్తూ మాన్యువల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక పారాగ్రాఫ్ ను పొందుపరిచింది. కులాల ప్రాతిపదికన ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఖైదీలను వర్గీకరించకుండా కొత్తగా చేర్చిన ఈ నిబంధన హామీ కల్పిస్తోంది అని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అలాగే కుల ప్రాతిపదికన జైళ్లలో వారికి పనులు కేటాయింపు కూడా ఉండకూడదని 5.67 పేర్కొంటుందని ఆయన చెప్పారు. పాకి పని, మురుగునీటి కాల్వలను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం వంటి పనుల్లో ఖైదీలను వాడుకోరాదని పారా 5.68 పేర్కొంటుంది. మహిళా ఖైదీలు లేనప్పుడు ఎటువంటి పనులు చేయడానికి జీతం ఇచ్చి స్వీపర్లను అనుమతించాలని జైలు మాన్యువల్లో 2014 పేరాలో ఒక నిబంధన ఉంది. ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇకపై జైలు రికార్డుల్లో కులం, కమ్యూనిటీ లేదా ఆ మతపరమైన ప్రస్తావనలు ఉండరాదని ఆ ప్రతినిధి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ జైళ్ల మాన్యువల్ 2వ సవరణ 2025 ద్వారా ఈ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలవాటుగా నేరాలు చేసేవారికి స్పష్టమైన నిర్వచనాన్ని కూడా ఈ మాన్యువల్ లో అందించారు. రాష్ట్రంలో జైళ్ల కార్యకలాపాలు వివక్షరహితంగా ఉండేందుకు, సమానత్వానికి, న్యాయానికి హామీ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.